ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే,
ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. 예내가 새 목사님 시작 갑시다. 네, 할렐루야. 우리 인코신학교 우리 지도자, 목회 지도자 여러분들을 만나게 하신 하나님께 영광을 돌립니다. ఇంకా బైబిల్ కాలేజీలో పాలు పొందుకున్న ప్రతి ఒక్క దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలు. మీ వలన దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. 제가 오늘 초면이 아니라 1년 전에 성경의 순례, 창세기에서 요한계시록까지 한번 성경의 순례로 여러분들에게 강의를 했습니다. నాది ఇది మొదటిసారి కాదు, పోయిన సంవత్సరంలో కూడా నేను మీకు కొన్ని తోర్లు నేను వాక్యం పంచుకుంటే 그때 여러분들과 만난 것은 오히려 저를 성장시키는 계기가 되었고 너무나도 하나님께 영광 돌리고 기뻤습니다. ఆ సమయంలో నేను మిమ్మల్ని కలిసి మీ జొత్తులో నేను వాక్యం పొందుకుంటే నాకు చాలా సంతోషంగా ఉండింది. 1년이 지난 지금 오늘과 다음 주에 여러분과 만나게 돼서 기쁩니다. ఒక సంవత్సరం అయిన తర్వాత మరొకసారి మిమ్మల్ని కలిసినందుకు నేను ఎంతో ఎక్కువగా సంతోషిస్తున్నాను. 네, 화면을 키든 안 키든 상관없습니다. 여러분 이곳에 오셨다는 자체가 정말로 귀하고 그리고 존귀한 하나님의 그리고 종들입니다. వీడియోస్ ఆన్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ వీడియో ఆన్ చేయకపోయినా మీరు ఈరోజు ఇక్కడ పాలు పొందుకుంటే ఎంతో సంతోషకరమైన విషయము. 저는 가장 귀한 것이 뭔가 했을 때에 저의 생명이라고 생각합니다. నా జీవితంలో చాలా విలువైనది ఏది అంటే నా ప్రాణం అని నాకు అనిపిస్తుంది. 시편 118편 17절에 내가 죽지 않고 살아서 여호와의 행사를 선포하리라 그랬습니다. కీర్తనలో ఇలా చెప్తుంది, నేను చనిపోకుండా ఈ రోజు కూడా బ్రతికి నేను ఆయన మహత్ కార్యాలని, ఆయన ఘన కార్యాలని నేను ఇతరులకి ప్రకటిస్తున్నాను అని. 우리는 생명을 가지고 영혼들에게 나아가서 그 생명을 살리는 일을 하나님으로부터 부여받았습니다. దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని మనము ఇతరులకి సువార్త ప్రకటించిన దాని కొరకే వాడుకునేలాగా దేవుడు మనల్ని ఆస్వాదించినాడు. 요한복음 3장 16절에 하나님이 세상을 이처럼 사랑하사 독생자를 주셨으니 이는 저를 믿는 자마다 멸망하지 않고 영생을 얻는다 그랬습니다. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఇలా చెప్తుంది, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒక్కడే కుమారుని పంపినాడు, ఎవరు నాశనం కాకుండా ప్రతి ఒక్కరు నిత్య జీవం పొందుకోవాలని దేవుడు తన కుమారుని పంపించినాడని. 하나님이 우리를 사랑한 것처럼 우리에게 맡겨준 영혼도 우리가 사랑하면서 그들에게 가까이 나아가야 됩니다. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించినాడు అలాగనే మనము కూడా దేవుని ప్రేమించి దేవుని సమీపానికి మనం వెళ్ళాలి. 토마스 목사님께서 십자가에 달린 못, 이 못을 직접 제작해 가지고 30년 전에 제가 구매를 해 가지고 지금 가지고 있습니다. నేను 30 సంవత్సరాల వెనుక దేవునికి కొట్టిన ఈ మేకల్ని నేను ఇలాగ ఉంటామని కొనుక్కొని నేను దాన్ని పెట్టుకోయినాను. 저는 이걸 늘 가지고 이제 다니면서 직접 전도하면서 이렇게 한번 우리 그 많은 분들에게 보여주기도 하고 또 예수 믿는 사람에게는 이렇게 만지도록 해주고 그리고 감격이 어떠냐 또 느낌이 어떠냐 묻습니다. సో నేను ఈ మేకల్ని తీసుకొని ఎక్కడెక్కడ పరిచర్యకు వెళ్తాను అక్కడల్లా వెళ్ళి మేకల్ని చూపిస్తుంటాను. మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఇలా మేకలు కొట్టారని దాన్ని నా చేయి పైన పెట్టుకొని చూపిస్తుంటాను. కొంతమందికి దీన్ని మీరు ముట్టండి అని వాళ్ళ చేతికి ఇస్తుంటాను. మళ్ళీ మీ అభిప్రాయం ఏమి అని అడుగుతుంటాను. 생명을 가지고 우리가 하나님의 사랑을 우리 많은 영혼들에게 전해야 됩니다. మన జీవితాన్ని మనము వేస్ట్ చేసుకోకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు విషయాన్ని మనం ఇతరులకి మంచిగా ప్రకటించాలి. 디모데후서 3장 14절에 너는 배우고 확신한 일에 거하라 그랬습니다. 2 తిమోతేయులకు రాసిన పత్రికలు ఏమని చెప్తుందంటే మీరు నేర్చుకున్న విషయాల్ని మీరు ఇతరులకి మంచిగా నేర్పించండి. 우리 인도의 목사님들이 먼저 배우셔야 됩니다. ఇండియాలో ఉండే పాస్టర్లైన మనము దేవుని వాక్యాలను మంచిగా నేర్చుకోవాలి. 배우고 사랑하고 배우고
그리고 생명을 가지고 사랑하고 생명을 가지고 배워야 됩니다. మనము నేర్చుకోవాలి, దేవుని ప్రేమించాలి, ప్రేమించాలి, మనము ఆత్మలకి స్వార్థ ప్రకటించాలి. 배우는 목사님들은 살아남습니다. దేవుని సేవకులైన మనము ఆ ఆ జీవగలముగా ఉండాలి. 배우는 목사님들은 하나님께 영광을 돌립니다. ఎవరు మంచిగా నేర్చుకుంటారో వాళ్ళు దేవునికి మహిమ కలుగచేస్తారు. 배우는 목사님은 감사를 합니다. ఎవరు మంచిగా నేర్చుకుంటారో వాళ్ళు దేవునికి కృతజ్ఞతగా ఉంటారు. 사도 바울이 믿음의 아들 디모데에게 너는 배우고 확신한 일에 거하라고 디모데후서 3장 14절은 말씀해 주고 있습니다. అపోస్తలు పౌలు తిమోతికి ఇలా చెప్తున్నాడు, నువ్వు మంచిగా నేర్చుకొని ఇతరులకి నేర్పించమని. 우리는 성도들에게 감동시켜야 됩니다. మనం మన సంఘస్థులకి ప్రేరేపణ కలిగిన వాక్యాల్ని మనము బోధించాలి. 이 하나님의 말씀은 감동으로 지어졌습니다. దేవుని వాక్యము కూడా దేవుని ఆత్మ ప్రేరేపణతో రాయబడింది. 우리가 성도들에게 감동을 주게 되면은 성도들은 우리를 따라옵니다. మనము మన సంఘస్థులకి ప్రేరేపణ కలిగిన వాక్యాల్ని మనం వాళ్ళకి ప్రకటించేటప్పుడు వాళ్ళు మనల్ని వెంబడిస్తారు. 성도들에게 감동을 주게 되면은 감격하게 되고 감사가 넘치게 하게 되는 겁니다. మనము మన సంఘస్థులకి ప్రేరేపణ కలిగే వాక్యాలు చెప్పేటప్పుడు వాళ్ళు హృదయం కృతజ్ఞతతో నింపబడి వాళ్ళు దేవుని స్తుతిస్తారు. 우리 목사님들 목회를 왜 하십니까? 하나님께 영광 돌리기 위해서 하지 않습니까? పాస్టర్లైన మనం ఎందుకు పరిచర్య చేస్తున్నాము? దేవుని నామ మహిమపరచడానికే కదా. 복음을 왜 전합니까? 하나님의 영광을 위하여 하지 않습니까? మనం ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాము? దేవుని మహిమపరచడానికి కొరకే కదా. 여러분이 사랑하고 여러분이 배우는 것은 하나님께 영광을 위하여 하는 겁니다. మనం ఎందుకు నేర్చుకుంటున్నాము? మనము దేవుని నామ మహిమపరచడానికి కొరకే మనం నేర్చుకుంటున్నాము. 내가 힘들고 내가 어렵고 가난하고 그리고 또한 정말로 가기 싫더라도 우리는 가야 하는 길이 바로 목회자의 길입니다. మనకి ఎంత కష్టమైనా మనం ఎంత బాధలో ఉన్నా కూడా మనం ఆయన పరిచర్య చేస్తుంటాం. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని మనం ఇతరుడికి ప్రకటించాలని. 왜 우리가 사랑하고 왜 우리가 배우고 왜 우리가 감동을 주고 왜 우리가 감사를 하면서 그리고 나서 또한 힘든 이 길을 가야 되면 하나님께 영광을 돌리기 위한 것입니다. మనం ఎందుకు ఈ లోకంలో ఇలా మనము కష్టపడుతున్నాము? మనం ఎందుకు ఇలా బాధపడి మనం ఆయన పరిచయం చేస్తున్నాము? కేవలము ఆయన రాజ్యాన్ని ప్రకటించాలని, ఆయన నామాన్ని మహిమపరచాలని మనం ఇంతంతా చేస్తున్నాము. 저는 오늘 여러분들에게 많은 것을 준비했습니다. ఈరోజు మీతో పంచుకునేదానికి చాలా విషయాల్ని నేను సిద్ధపడి వచ్చాను. 오늘 성경을 딱 읽는데 갑자기 감동을 주는 말씀이 있었습니다. ఈరోజు బైబిల్ చదివేటప్పుడు నాకు ఒక ప్రేరేపణ కలిగిన కొన్ని వాక్యాలు ఉన్నవి. 사무엘상 2장 6절 7절 말씀입니다. ఈరోజు మొదటి సామువేలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. 6절에는 여호와는 죽이기도 하시고 살리기도 하시고 6వ వచనంలో జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, 엄부에 내리기도 하시고 올리기도 하시는도다. పాతాళముకు పంపును, అందులో నుండి రంపించు చూడవాడు ఆయనే. 여호와는 가난하게도 하시고 부하기도 하시고 낮추기도 하시고 높이시기도 하는도다. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, కృంగచేయువాడును లేపనెత్తువాడును ఆయనే. 네. 그러면은 오늘 한나가 정말로 한나의 그 기도가 오늘 2장에는 나옵니다. అన్న చేస్తుండే ప్రార్థన గురించి ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 1장, 2장에서 한나의 기도는 그야 정말로 간절한 기도였습니다. ఈ 1వ అధ్యాయము 2వ వచనంలో అన్న దేవునితో తన సంపూర్ణమైన హృదయంతో ఆ స్త్రీ ప్రార్థన చేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. 한나의 기도 중에서 하나님의 절대적 주권과 역전의 은혜를 강조하는 말씀입니다. అన్న తను చేస్తుండే ప్రార్థనలో దేవుని కృప మళ్ళీ దేవుని ఒక గొప్ప కార్యాలని వివరిస్తుంది. 오늘 본문은 인간의 생사, 인간의 부귀, 인간의 높이, 인간의 낮추는 것을 오직 하나님의 손에 달려 있음을 영어는 명확히 선포하고 있습니다.
ఈరోజు దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది? దారిద్ర్యమును ఐశ్వర్యమును కలిగి చేయవాడు, కృంగ చేయవాడు, లేపనెత్తువాడు ఆయనే అని మనకి దేవుని వాక్యం చెప్తుంది. 여러분 목회하시면서 살고 싶습니까? 죽고 싶습니까? 여러분 목회하시면서 부자가 되고 싶습니까? 가난하게 되고 싶습니까? 여러분 목회하시면서 이제는 높임을 받고 싶습니까? 낮춤을 받고 싶습니까? మీరు పరిచర్య ద్వారా నీవు రెచ్చించుకోవాలనుకుంటున్నారా, తగ్గించుకోవాలనుకున్నారా? ఈ పరిచర్య ద్వారా మీరు ఐశ్వర్యవంతులు కావాలనుకుంటున్నారా, లేదా పేదవాళ్ళుగా పరిచర్య చేయాలనుకుంటున్నారా? ఈ ఒక పరిచర్య ద్వారా మీరేం చేయాలనుకుంటున్నారు? 오늘 6절 말씀에 여호와는 죽이기도 하시고 살리기도 하시며 서울에 내리게도 하시고 거기에 올리기도 하시는도다 그랬습니다. ఈరోజు 6వ వచనంలో ఏం చెప్తుంది? జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపును, అందులో నుండి రప్పించు చూడువాడు ఆయనే. 하나님의 생명과 무덤 그리고 절망과 회복의 주관자이심을 강조해주고 있어요. ఇక్కడ దేవుడు మనల్ని ఆయన మనల్ని ఆ ఆయన మనల్ని నడిపిస్తాడని ఇక్కడ చూస్తున్నాము. 인간의 생명과 운명을 결정짓는 분은 우리 인간 자신이 아니라 오직 하나님이라는 진리를 담고 있습니다. మనిషిని మంచిగా నడిపించేవాడు, మనిషిని పైకి ఎత్తేవాడు, మనిషిని అన్ని కార్యాల్లో నడిపించేవాడు ఆయనే అని బైబిల్ వాక్యం మనకి స్పష్టంగా చెప్తూ ఉంది. 오늘 이 서울이라는 단어가 나오는데요. 구약에서 무덤, 사망, 엄부를 가리키는 말로 죽음의 끝에서조차 하나님께서 건져 올리실 수 있음을 시사합니다. ఇక్కడ మృతులను అని మనం చూస్తున్నాము. దేవుడు మృతుల నుండి లేపించేవాడు, ఆయన సమాధుల నుండి ఆయన మనుషుల్ని పైకెత్తేవాడు ఆయన అయినాడు. 한나의 기도에서 서울 개념은 바로 정말로 자신이 억울하고 그리고 또한 하나님의 그 자녀를 얻기 위하여서 죽음, 무덤 또는 땅 아래의 세계를 가리키면서 인간의 운명의 가장 깊은 절망과 한계까지도 하나님의 절대적 주권 아래 있다는 신학적 메시지를 담고 있으면서 간절한 마음으로 자녀를 원했던 것입니다. అన్న చాలా ఒక బాధకరమైన హృదయముతో మనసుతో అన్న దేవునితో ప్రార్థన చేసి దేవుని ఇలా అన్న స్తుతిస్తా ఉంది. తనకు ఒక కొడుకు కావాలని, తనకు ఒక బిడ్డ కావాలని అన్న ప్రార్థన చేస్తూ దేవునితో ఒక దీవెన పొందుకున్న తర్వాత దేవుని ఒక కార్యాలని ప్రార్థన ద్వారా వివరిస్తుంది. ఆయన మనుషుల్ని పైకెత్తే లేపేవాడు, మనుషుల్ని సజీవులుగా మృతులుగా చేసేవాడు ఆయనే అని అన్న ఒక భారమైన మనసుతో ఈ ఒక కృతజ్ఞత పాట పాడుతా ఉంది. 구약에서 서울 개념은 서울은 히브리어로 구덩이로 이 구덩이 깊은 수령 죽은 자들이 가는 장소를 의미하기도 합니다. ఈ మృతులను అంటే అది పాతాళము. పాతాళం అంటే చనిపోయే వాళ్ళు వెళ్ళి ఒక స్థలము. 선인, 악인, 동물 등 모든 존재가 죽으면은 가는 곳으로 단순히 무덤 또는 엄부라고 번역되기도 합니다. ఈ పాతాళము, నరకము ఎవరు వెళ్తారు? ఈ నరకానికి, పాతాళానికి ఎవరు పాపము చేసి ఉంటారో, ఎవరు దేవుని ఎరగకుండా ఉంటారో వాళ్ళు వెళ్ళే ఒక స్థలము ఈ నరకము లేకపోతే పాతాళం అయి ఉంటుంది. 구약 신학에서 서울은 천국과 지옥처럼 선별이나 그리고 처벌의 장소가 아니라 삶의 종말 이후의 모든 존재가 맞닥뜨리는 인간적 무력함과 한계를 상징하기도 합니다. ఈ పాత నిబంధనలో మనం చూసేటప్పుడు చాలా మంది ఎవరు దేవుని తెలుసుకోకుండా, దేవుని ఒక ధర్మశాస్త్రంని నమ్ముకోకుండా ఉన్నారు. వాళ్ళందరూ చనిపోయినప్పుడు వాళ్ళు పాతాళానికి లేకపోతే నరకానికి వెళ్తారు అని మనం చూడొచ్చును. 한나의 기도에서 이 서울의 신학적 의미는 한나의 기도는 여호와는 죽이기도 하시고 살리기도 하시며 서울에 내리게도 하시고 거기에서 올리기도 하시고 죽음이 난 이 정말 무덤에 있는 것까지도 하나님께서 회복시킬 수 있음을 말씀하는 이 믿음을 정말로 하나님 앞에서 고백한 것입니다. అన్న తనకున్న నమ్మకాన్ని ఎలా ప్రకటిస్తుంది చూడండి. ఇక్కడ అన్న ఏమని చెప్తుంది? ఆయన జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు,
పాతాళముకు పంపించు అందులో నుండి రప్పించుచువాడు ఆయనే అని. ఆ అన్న తనలో ఉండే ఒక నమ్మకాన్ని ఆ దేవుడు ఆ మృతులను కూడా లేపిస్తాడు, పాతాళంలో నుండి ఆయన బయటికి తప్పిస్తాడని అన్న చాలా స్పష్టంగా ఈ యొక్క ప్రార్థన చేస్తుంది. 우리가 배워야 할 것은 오늘 안나에게서 배워야 할 것은 간절함이고 이는 죽음과 사망까지도 하나님의 창조와 근위 아래 있고 그곳에서 하나님의 생명과 역전의 손길이 임할 수 있음을 뜻하고 있습니다. ఈరోజు మనం అన్న చేసిన ప్రార్థన ద్వారా ఏం నేర్చుకుంటున్నాము? దేవుడు మనకి జీవమిచ్చే దేవుడు ఆయనే, మృతి కూడా ఆయనతో నుండి వస్తుంది. కానీ ఆయన పాతాళంలో నుండి కూడా ఆయన మనల్ని బయటికి తీసుకొని వచ్చేదానికి ఆయన శక్తిమంతుడు అయినాడని ఈరోజు అన్న ప్రార్థన ద్వారా మనం నేర్చుకుంటున్నాము. 서울을 통한 구원과 생명은 인간의 한계를 넘어서는 하나님의 은혜와 주권의 신학적으로 강조하는 개념입니다. ఈరోజు రక్షణ మనకి ఎలా కలుగుతుంది? కేవలము దేవుని కృప వలన, పైన ఉండే దేవుని వలన మనిషికి రక్షణ కలుగుతుంది. 적용과 신학적 교훈에 있어서 우리 목사님들은 이 서울은 절망, 죽음, 모든 인간적 한계의 심연을 뜻하지만은 하나님의 능력과 하나님의 생명의 역사에서 결코 분리될 수 없는 영역입니다. ఈ యొక్క దేవుని యొక్క బలము, దేవుని యొక్క కృప ద్వారా ఈరోజు మనము నరకము నుండి తప్పించుకొని ఆయన కృప వలన మనం రక్షణ పొందుకున్నాము. 고난과 죽음의 문턱에서도 하나님께서는 능히 구원하실 수 있음을 한나의 기도는 예언적으로 우리에게 보여주고 있습니다. అన్న తను చేస్తుండే ఒక ప్రార్థనలో దేవుని ఒక రక్షణ కార్యం గురించి కూడా అన్న ఇక్కడ తెలియచేస్తుంది. 따라서 한나의 기도에서 서울은 죽음과 무력함조차 하나님의 주권 아래 있음을 강조하면서 구원과 회복이 오직 하나님께 달려 있다는 신학적 의미를 가지고 있습니다. ఏ 한나가 한나의 그 기도는 좀 더 쉽게 설명한다면은 하나님 앞에서 간절함이 있었다. 정말로 그 기도는 간절함이 있었다. 그래서 그 한나- 간절함에서 하나님으로부터 응답을 받은 내용으로 해석해 주시면 되겠습니다. అన్న చేస్తుండే ప్రార్థనను మనం చూస్తే అన్న ఎంతో భారంతో నుండి తన ప్రార్థన చేసి అన్న దేవునితో నుండి ఆ ఉత్తరం పొందుకుంటుంది. 7절에서는 여호와는 가난하게도 하시고 부하게도 하시며 낮추기도 하시고 높이시기도 하는다 그랬어요. 7వ వచనంలో ఏం చెప్తుంది? యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, కృంగచేయువాడును లేపనెత్తువాడును ఆయనే. 여러분 6절에서 우리가 죽고 사는 문제는 하나님의 손에 있다라는 것을 기억하셔야 됩니다. మనం 6వ వచనంలో ఏం నేర్చుకున్నాము? దేవుడు మనుషుల్ని సజీవులుగాను మృతులుగాను చేయువాడు అనే దాన్ని మనం నేర్చుకున్నాము. 저희 8살 먹은 아이가 교모세포암으로 세상을 떠났습니다. ఒక బిడ్డకి 8 సంవత్సరాలు, ఆ బిడ్డకి తల్ల ఒక పెద్ద ట్యూమర్ ఉన్న వలన చనిపోయింది. 13살 먹은 아이가 막 전도하고 정말로 나중에 목사님 정말로 이제 구두 사주겠다고 막 할아버지들한테 전도하는 아이가 교통사고로 세상을 떠났습니다. ఒక 13 వయసు ఒక అమ్మాయి అందరికీ సువార్త ప్రకటిస్తున్నది, కానీ సడన్ గా యాక్సిడెంట్ అయి చనిపోయింది. 27살 먹은 자매가 아파트에서 추락하면서 사망했습니다. 27 సంవత్సరాల ఒక అమ్మాయి ఒక బిల్డింగ్ పై నుండి పడిపోయి ఆత్మహత్య చేసుకుంది. 40살 먹은 아이가 심장마비로 그냥 차에서 죽었습니다. 40 సంవత్సరాలు అయిన ఒక ఆయన హార్ట్ లో కొంచెం ప్రాబ్లం ఉన్న వలన ఆయన చనిపోయాడు. 56살 먹은 아저씨가 암으로 죽었습니다. 58 సంవత్సరాలు ఒక ఆయనకి క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ వలన చనిపోయాడు. 70대신 분이 그냥 혈압이 터져가지고 뇌가 이거 풍을 맞으면서 돌아가셨습니다. 70 సంవత్సరాలు అయిన ఒక ఆయనకి ఒక బీపీ ఎక్కువయ్యి ఆయన పడిపోయి చనిపోయాడు. 연령에 관계없이 남녀노소 관계없이 하나님은 때가 되면은 불러가신다라는 거예요.
నేనేం చెప్తున్నానంటే సమయం వచ్చినప్పుడు ఆడ మగానే దేవుడు చూడుడు ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ లోకంలో వృత్తి పొందుతారు. 우리 인도에 계시는 우리 목사님들 어, 금방 지나갑니다. 세월은 금방 지나갑니다. మనం భారతదేశంలో మనం ఉండేమో కానీ సమయం అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉంది. 죽이기도 하시고 살리기도 하시는 하나님 가운데에서 살리는 하나님을 꽉 붙잡아야 될 줄 믿습니다. సమయం మనకి ఎక్కువగా లేదు కాబట్టి జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవే అని మనం తెలుసుకొని ఆయన ఆయన మీద మనం ఒక గొప్ప నిరీక్షణ పెంచుకోవాలి. 7절 여호와는 가난하기도 하시고 부하기도 하시며 낮추기도 하시고 높이기도 하신다 그랬습니다. 7వ వచనం ఇలా చెప్తోంది, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయవాడు, కృగ చేయవాడు, లేపనెత్తువాడు. 여러분 가난하게 되면은 너무 힘들어요. 이 한국에서는 이 가난 때문에 경제적인 문 때문에 이혼을 많이 합니다. ఈ దారిద్ర్యము మనకు వచ్చింది అనుకోండి, పేదవాళ్ళం మనం అయ్యామంటే మనకి చాలా బాధ, చాలా కష్టం కలుగుతుంది. కొరియా దేశంలో ఈ దారిద్ర్యము నిమిత్తము చాలా మంది డైవర్స్లు తీసుకుంటున్నారు. 한국의 75% 목사님들이 개척교회인데 가난합니다. కొరియా దేశంలో ఒక 75% ఎక్కడైనా పల్లెల్లో సంఘాలని ప్రారంభం చేసే ప్రతి ఒక్క సేవకులు కూడా వాళ్ళు చాలా పేదతనములో వాళ్ళు ఆ సంఘాలని ప్రారంభం చేస్తున్నారు. 이 가난하다 보면은 조카가 결혼을 해도 부주돈도 못하고 그다음에 친구 아버님이 돌아가셔도 부주도 하지도 못하는 축의금과 부주도 하지도 못하는 이러한 상황이 되어버립니다. ఈ పేదతనము దారిద్ర్యం అంటే ఎలా ఉంటుంది కొరియా దేశంలో అంటే, ఒకరు పెళ్ళి అయితే వాళ్ళకి ముయ్యి చేసే కూడా డబ్బు ఉండదు. ఒకరికి చనిపోయారు అనుకోండి, చనిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళ కుటుంబాలకి సహాయం చేసేదానికి కూడా కాకుండా ఒక పరిస్థితిలో ఉంటారు. 이렇게 가난하게 되면은 자기 자신도 목회에 있어서 너무나도 힘이 듭니다. ఇలా మనుషులు చాలా దారిద్ర్యంగా ఒక పేదతనంలో చాలా కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 그래서 제가 우리 인도의 목사님들에게 선물을 드리려고 합니다. అందుకే భారతదేశంలో ఉండే మీకి నేను ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. 지금 현재 성경을 빨리 찾아보시기 바랍니다. 신명기 1장 11절 말씀. షిమ్యోంగి 1장 11절 말씀. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 11వ వచనము మనకిలా చెప్తుంది, మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక. ఆమేన్. 예, 여러분 현재보다 1000배의 축복 있기를 주의 이름으로 축원합니다. ఇప్పుడు ఉండే దానికైనా 1000 అంతులు దేవుడు ఒక దీవెనలతో మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్. 여러분 엄소고 해가지고 1000배의 축복을 받기를 원합니다. 그러면은 아멘 할 수 있는 아멘 소리를 크게 하시는 분에게 그대로 1000배의 축복을 받게 될 줄 믿습니다. ఇప్పటికన్నా 1000 రెట్లు ఎక్కువగా దేవుడు మమ్మల్ని దీవించాలి అంటే ఎవరైనా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటే మీరు మైక్ ఆన్ చేసి గట్టిగా ఒక్కితే ఆమెన్ చెప్పండి. ఎవరు ఎంత గట్టిగా ఆమెన్ చెప్తారో అంతగా 1000 అంతలుగా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. 아멘. 이번에는 두 손 들고 아멘 하시겠습니다. మనము 2 చేతుల పైనకి ఎత్తి ఆమేన్ అనాలి. ఆమేన్. 예, 아멘 하신 분에게 아멘이라는 뜻은 그대로 믿습니다 하는 뜻이거든요. 그래서 ఆమేన్ అంటే అలాగనే కానీ 현재보다 ప్రభువా అని. 1000배의 축복을 받게 될 줄 믿습니다. ఎవరెవరు ఆమేన్ చెప్పారో మిమ్మల్ని అందరినీ 1000 అంతలుగా దేవుడు దీవించిన గాక. 저는 우리 한국의 목사님들이 좀 부자가 됐으면 좋겠다. 우리 인도의 목사님들이 부했으면 좋겠다. 그런 사람 중에 한 명입니다. కొరియా దేశంలో ఉండే పాస్టర్స్ కూడా మంచి ఐశ్వర్యవంతులుగా మారాలి. ఇండియా దేశంలో ఉండే పాస్టర్లైన మీరు కూడా మంచి ఐశ్వర్యంగా దేవుడు మిమ్మల్ని చేయాలని మీ కొరకే ప్రార్థన చేస్తాను. 여러분 그러기 위해서는 하나님과 나와의 관계가 바로 서 있어야 됩니다. మీరు ఐశ్వర్యవంతులు కావాలంటే దేవునితో ఒక మంచి అన్యోన్యత పొందుకోవాలి. 하나님의 말씀을 꽉 붙잡으면은 그 말씀 속에 성경 속에 가난하기도 하시고 부하기도 하시고 그다음에 모든 것이 다 들어 있습니다. 이 성경 속에. మీరు బైబిల్ని మంచిగా మీరు చదివి బైబిల్ వాక్యానుసారంగా మీరు నడిచేదైతే దేవుడు మనలో ఉండే దారిద్ర్యాన్ని తీసివేసి
ఆయన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసే దేవుడైనాడు. 하나님은 아멘. 우리 삶에 하나님은 우리의 삶의 경제적, 사회적 지위까지도 주관하십니다. దేవుడు మన జీవితానికి కావలసిన మొత్తం ఆశీర్వాదాల్ని దేవుడు ఆల్రెడీ ఆ బైబిల్ ద్వారా దేవుడు సిద్ధపరిచి పెట్టినాడు. 가난하게도 하시고 부하게도 하시면 낮추기도 하시고 높이기도 하신다는 것은 모든 인생에 여러분들이 하나님의 뜻에 달려 있는 것을 고백하시기 바랍니다. మనము ఈ వాక్యాన్ని నమ్మాలి. ప్రభా, నువ్వు దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయవాడు, కృంగు చేయువాడు, లేపనెత్తువాడు అయినావు. అయ్యా, మీరు మమ్మల్ని లేపనెత్తి దారిద్ర్యం తీసేసి ఐశ్వర్యవంతులుగా మమ్మల్ని చేయాలి ప్రభు అని ప్రార్థించాలి. 인도에도 뭐 높은 사람들이 있어요. 이 사람들만 힘 있는 것이 아닙니다. భారతదేశంలో కూడా మంచి పెద్ద పెద్ద అధికారం ఉండేవాళ్ళు, డబ్బు ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాదు, ఆ అధికారంలో డబ్బులా ఉండేది. 돈을 가지고 있고 권력을 가지고 있고 이러한 사람들만이 승리하는 것은 아닙니다. డబ్బు ఉండేవాళ్ళు, అధికారం ఉండేవాళ్ళు మాత్రమే విజయం పొందుకుంటారని కాదు. 하나님의 말씀에, 하나님의 영에, 하나님의 성령에 사람으로 꽉 붙들려 있는 사람들이 승리하게 될 줄 믿습니다. ఎవరు దేవుని హస్తానికి తన్ను తాను సమర్పించుకుంటారో, ఎవరు దేవుని సహాయాన్ని పొందుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ లోకంలో విజయాన్ని పొందుకోగలరు. 여러분들이 주인공이 되시기를 주의 이름으로 축원합니다. మిమ్మల్ని అందరినీ విజయవంతులుగా దేవుడు దీవించిన గాక. 아멘. 아멘, 아멘, 아멘. 그러면은 제가 원래 이 설교를 하려고 했던 것은 아닙니다. యాక్చువల్లీ ఈ రోజు నేను దీని ప్రసంగం చేయాలి అనుకోలేదు. 우리 벤자민 목사님 PPT 4개를 제가 보내드리는 것처럼 그 안에 이게 없습니다. 그런데 갑자기 성령 하나님은 이렇게 바뀌기도 합니다. నేను వేరే వాక్యం ప్రసంగం చేయాలి అనుకుంటే, కానీ ఈ రోజు ఉదయము దేవుడు ఈ వాక్యాన్ని ప్రసంగం చేయమని నాకు ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టి ఈ వాక్యాన్ని చెప్తున్నాను. PPT를 공유하면서 여러분과 같이 하려고 하는데 지금 현재 오늘은 시간이 많이 흘렀기 때문에 그대로 그냥 진행하는 걸로 하겠습니다. నెక్స్ట్ వారంలో నేను పీపీటీ ద్వారా నేను మీకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తాను. ఆ పవర్ పాయింట్ ని షేర్ చేసే ద్వారా. 하나님의 말씀을 딱 붙잡기만 하면은 여러분들은 부한 자가 됩니다. మీరు దేవుని వాక్యానుసారంగా మీరు నడిచే వాళ్ళైతే మీరు మీ జీవితంలో అభివృద్ధిని పొందుకుంటారు. 자, 아멘. 말씀을 읽고 따라하시기 바랍니다. 말씀을 읽고 దేవుని వాక్యాలను చదవాలి, 아멘. 성경을 듣고 దేవుని వాక్యాలను వినాలి, 아멘. 성경 아멘, 공부를 하고 아멘, 아멘. 성경을 성경 공부를 하고 బైబిల్ని మనం మంచిగా నేర్చుకోవాలి. 하나님의 아멘. 말씀을 암송하고 దేవుని వాక్యాల్ని మనం మంచిగా జ్ఞాపకంలో పెట్టుకోవాలి. 아멘. 우리가 묵상하는 방법을 배우십시오. మనం దేవుని వాక్యాల్ని ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలని మనం మంచిగా వాక్యాల్ని నేర్చుకోవాలి. 자, 아멘. 먼저 듣기입니다. 듣기. 로마서 10장 17절 말씀. 로마서 10장 17절 말씀을 제가 받들어 있습니다. 그러므로 రోమేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. 네. 감사합니다. 그러므로 믿음은 들음에서 나며 들음은 그리스도의 말씀으로 말미암니라 그랬습니다. కాక వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. 우리 목사님들이 오늘 여기에 들어오지 않으면은 제 말씀을 들을 수가 없습니다. ఈరోజు ఈ ఒక మీటింగ్ మనం అటెంప్ట్ చేయకపోతే దేవుని వాక్యము వినేదానికి అవ్వలేదు. 하나님의 말씀을 우리는 주의 종들을 말씀을 통하여서 먼저 선배들의 말씀을 듣고 또 목회자들의 말씀을 들음으로 인해서 우리는 믿음이 생깁니다. మనము దేవుని వాక్యాన్ని వినాలి. మనం దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనకి నమ్మకం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది. 그래서 이 입을 가지고 우리는 복음을 많이 전해야지 다른 사람이 듣고 믿음을 성장하게 될 줄 믿습니다. మీరు దేవుని వాక్యాల్ని ఇతరులకి మీరు మీ నోటితో మీరు ప్రకటించాలి. మీరు ప్రకటించినప్పుడు ఆ మాటల్ని, ఆ వాక్యాల్ని వేరే వాళ్ళు వింటారు. వేరే వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. 우리 귀가 두 개인 것은 빨리 들으라는 겁니다. దేవుడు మనకి ఎందుకు 2 చెవులు ఇచ్చాడు? మీరు మంచిగా వినాలి అని. 하나님의 말씀을 듣고 또
제자들에게 가르쳐야 됩니다. దేవుని వాక్యాల్ని మనం వినాలి, మనము మా దేవుని వాక్యాల్ని ఇతరులకి నేర్పించాలి. 이게 바톤입니다. 마라톤 할 때 바톤. ఇది రన్నింగ్ రేస్ చేసేటప్పుడు యూజ్ చేసే స్టిక్లు ఈ రెండు. 우리 친구에게 딱 다음 친구에게 이걸 줘서 그 친구는 받아야 됩니다. ఈ 1000 మీటర్స్ రన్నింగ్ రేస్ లో దీన్ని ఒక ఆయన తీసుకొని పరిగెత్తుకొని వెళ్ళి ఇంకొక ఆయనకి పాస్ చేస్తాడు ఇది. 이렇게 떨어차면은 실격 처리가 됩니다. దాన్ని పాస్ చేసి దాన్ని తీసుకొని ఇంకొక ఆయన పరిగెత్తాలి. 우리의 자녀들에게도 이 바톤을 꼭 신앙의 바톤을 넘겨야 됩니다. మనము ఈ దీన్ని ఎలా పరిగెత్తే వాళ్ళు రన్నింగ్ రేస్ లో ఇంకొకరికి వెళ్ళి దాన్ని పాస్ చేస్తారు, అలాగే దేవుని వాక్యాల్ని మన పిల్లలకి మనం ఎప్పుడు పాస్ చేయాలంటే వాళ్ళకి నేర్పించాలి. 아브라함, 이삭, 야곱, 요셉에게로 이어지는 것처럼 우리가 신앙을 전수해야 됩니다. దేవుని వాగ్దానం మీరు చూడండి, అబ్రహాంకి వచ్చిన వాగ్దానం ఇసాకుకి, ఇసాకు వచ్చిన వాగ్దానం యాకోబుకి, యాకోబుకి వచ్చిన వాగ్దానం యోసేపుకి ఎలా వెళ్ళిందో అలా దేవుని వాక్యాల్ని మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి మనము దాన్ని నేర్పించుకొని వెళ్ళాలి. 우리 목사님들이 신앙을 전수를 자녀들에게 해가 자녀가 더 잘 돼야 됩니다. మనము మన పిల్లలకి, మన కుటుంబస్తులకి మంచిగా వాళ్ళ దేవుని వాక్యంలో పెంచాలి. 한국은 목사님의 자녀들이 목사님 돌아가시면 예수님 믿지 않는 그러한 자녀들이 참 많습니다. కొరియా దేశంలో వాళ్ళ నాయన పాస్టర్ పని చేస్తుంటాడు, వాళ్ళ నాయన చనిపోయిన వెంటనే వాళ్ళ పిల్లలు దేవుని విడిచిపెడతారు. 신앙의 위기입니다. ఎందుకంటే వాళ్ళు ఆత్మీయ జీవితంలో చాలా బలహీనంగా ఉంటారు కాబట్టి. 이제는 내가 말씀을 잘 듣고 다음 사람에게 전수시켜야 됩니다. కానీ మన పిల్లలు అలా కాకూడదంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాల్ని మనం మంచిగా నేర్చుకొని మనము మన జీవిత కాలంలో మన పిల్లలకి ఆ వాక్యాల్ని మనం మంచిగా నేర్పించాలి. 두 번째는 부한자가 되고 살려면은 하나님의 말씀을 읽어야 됩니다. మీరు ఐశ్వర్యవంతులుగా కావాలి, అభివృద్ధి పొందుకోవాలంటే దేవుని వాక్యాలని మీరు మొదటిగా మంచిగా చదవాలి. 제가 성경 구절 한 구절을 읽어드리는데 신명기 17장 19절에 평생에 자기 옆에 두고 그의 하나님 여호와 경외하기를 배우며 이 율법의 모든 말과 이 규례를 지켜 행할 것이라 그랬습니다. 신명기 17장 19절 ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 19వ వచనంలో ఇలా చెప్తుంది, అది అతని యుద్ధ ఉండవలను, తన రాజ్యమందు తనను తన కుమారులు ఇశ్రాయేలు మధ్యము దీర్ఘ ఎంతలుగా ఉండుటకై. 여러분 성경을 읽든지 안 읽든지 그건 자유입니다. మీరు బైబిల్ మీరు చదవాలా చదవకూడదని మీకే వదిలినది. 성경을 읽는 사람과 읽지 않는 사람의 차이는 가면 갈수록 차이가 납니다. ఎవరు బైబిల్ని చదువుతారో, ఎవరు చదివేలేదో వాళ్ళ జీవితంలో ఒక పెద్ద తేడా ఉంటుంది. 저는 정말로 30대에 성경을 테이프에 2년 9개월 만에 녹화를 한번 다 해봤습니다. 내 목소리로. నాకు ఒక 30 సంవత్సరాల్లో నేనేం చేశానంటే బైబిల్ని 2.5 సంవత్సరంలో మొత్తము చదివి నేను రికార్డ్ చేశాను నా వాయిస్లో. ఆది కాండం నుండి ప్రకటన వరకు 2.5 సంవత్సరం చదివి రికార్డ్ చేశాను. 코로나 때는 성경을 창세기에서 요한계시록 다 필사를 한번 해봤습니다. అంత మాత్రమే కాకుండా ఆది కాండం నుండి ప్రకటన వరకు బైబిల్ని చదువుకొని నేను ఇంకొక బుక్లో రాశాను. 40대, 50대에는 저희 아내와 함께 성경을 한 3번 정도를 영상 녹화를 했습니다. అంత మాత్రమే కాకుండా 40 సంవత్సరం నుండి 50 సంవత్సరాలకి నేను నా వయసు అయ్యేపటికి 10 సంవత్సరాల్లో నేను నా భార్యతో కలిసి ఇద్దరు 3 తోర్లు దీన్ని పూర్తిగా గట్టిగా చదివి రికార్డ్ చేశాము. 우리 성도들하고 60대에는 창세기에서 요한계시록까지 영상 녹화를 3번을 또 했습니다. వాయిస్ రికార్డ్ చేసాము. అప్పుడు తర్వాత ఇప్పుడు 60 సంవత్సరంలో మేమేం చేసామంటే వీడియో పెట్టుకొని బైబిల్ని మొత్తము చదివి వీడియో రికార్డ్ చేసాము, అంటే వీడియో షూట్ చేసాము.
8개 국가의 우리 노동자 형제들이 저희 교회에 오는데 그 형제들과 지금 현재 창세기서 요한계시록 녹화를 계속 진행하고 있는 중입니다. తర్వాత మా చర్చికి 8 దేశాల నుండి వేరు వేరే వాళ్ళు ఇంటర్నేషనల్ చర్చ్ కాబట్టి వేరే వాళ్ళు వస్తారు మా చర్చికి. ఇప్పుడు వేరే దేశాలు 8 దేశాల నుండి మా సంఘానికి వస్తారు కాబట్టి వా దేశ ఆ దేశము స్వరమును అంటే ఆ దేశాల్లో రాయబడిన బైబిల్‌ని కూడా ఇప్పుడు వీడియో రికార్డ్ చేయాలని మా సంఘస్థులకి ప్రేరేపణ చేసి ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నారు. 녹화를 하는 이유는 읽고 없어지지만은 증거로 또 하나님께 앞에서 사람 앞에서 그것을 찍음으로 인해 가지고 기록을 남깁니다. మేము ఎందుకు రికార్డ్ చేస్తున్నామంటే దేవునికి మహిమ కలగాలని, మేము దేవుని వాక్యాన్ని ఎలా రికార్డ్ చేసి దాని చదివామో అది ఇతరులకి ప్రేరేపణ కలుగ చేయాలని, మళ్ళీ మేము చదివిండేది ఒక రికార్డ్‌గా ఈ లోకంలో మిగిలిపోవాలని మేము ఏం చదువుతున్నాం బైబిల్‌ని దాన్ని రికార్డ్ చేసి పెడుతున్నాం. 성도가 시험 들었을 때는 자기가 녹화한 거 읽은 거를 보내주면은 다시금 또 돌아오는 경우도 있습니다. కొన్నితోర్లు మా సంఘస్థులకి మేము చదివిన బైబిల్ వాక్యాల్ని మేము షేర్ చేస్తుంటాము. 네, 여러분들도 성경을 필사를 하든지 성경을 녹화를 하든지 성경을 읽으시든지 여러분들은 성경과 가까워지기를 주의 이름으로 축원합니다. నేను మీకు చెప్పే విషయం ఏమంటే మీరు కూడా బైబిల్‌ని చదివి రికార్డ్ చేయండి. లేదు బైబిల్‌ని ఒక బుక్‌లో వేరే ఒక పుస్తకం తీసుకొని సేమ్ బైబిల్ ఎలా ఉందో అలా బైబిల్ మొత్తం రాయండి. లేదు అంటే మీరు బైబిల్‌ని మీ వాయిస్‌లో మీరు చదివి రికార్డ్ చేస్తే బావుంటుంది. 성경을 가까이 하는 사람에게 하나님은 물질도 주시고 성경을 가까이 하는 사람에게 직위도 높여주시고 남들에게 뛰어나게 하시고 성경을 가까이 하는 자에게 정말로 부하기도 하시고 권력도 주시기도 하고 모든 것을 다 주십니다. ఎవరు బైబిల్‌ని మంచిగా చదివి బైబిల్‌కి సమీపంగా ఉంటారో వాళ్ళని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఎవరు బైబిల్‌ని ఎక్కువగా చదువుతారో వాళ్ళు అవసరతల్ని దేవుడు తీరుస్తాడు. ఎవరు బైబిల్‌ని మంచిగా చదివి బైబిల్ వాక్యాల అనుసారంగా నడుచుకుంటారో వాళ్ళ కుటుంబాల్ని, వాళ్ళ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. 여러분들의 가정에 부부 문제가 있을 수 있습니다. 여러분들의 가정에 자녀가 속썩일 수도 있습니다. 여러분들의 가정에 질병 문제도 있을 수 있습니다. 여러분의 가정에 돈이 없을 수도 있습니다. మీ కుటుంబాల్లో భార్యాభర్తల సమస్య ఉండొచ్చు. మీ కుటుంబంలో మీ పిల్లల సమస్య ఉండొచ్చు. మీ కుటుంబంలో డబ్బు సమస్య ఉండొచ్చు. మీ కుటుంబంలో ఆరోగ్య సమస్య ఉండొచ్చు. 이런 분들은 다 성경을 읽어야 됩니다. ఏ సమస్య ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కొక్కరు బైబిల్‌ని చదివితే ఆ సమస్యల నుండి బయటపడతారు. 모든 문제가 해결됩니다. అన్ని సమస్యలకు పరిహారము బైబిల్ అయినది. 성경을 ఆమేన్. 읽고 해결되지 않으면 저한테 연락 주십시오. బైబిల్ చదవండి. మీ సమస్యలు పరిహారం కాకపోతే మీరు నన్ను అడగండి ఫోన్ చేసి. ఏమయ్యా బైబిల్ చదవమన్నావు, బైబిల్ చదివి మా సమస్య పరిష్కారం కాలేదు కదా అంటే అడగండి. నేను మీకు ఉత్తరం ఇస్తాను. 성경을 통하여 성령을 읽다가 성령 충만한 여러분 되시기를 주의 이름으로 축원합니다. బైబిల్ చదవండి. బైబిల్ ప్రకారం నడుచుకోండి. బైబిల్ నింపబడండి. 성경 읽다가 현재보다 1000배의 축복을 받기 바랍니다. బైబిల్ చదివి బైబిల్ ద్వారా 1000 అంతలు మీరు దీవించబడండి. 성경 읽다가 아내와 화목해지길 바랍니다. బైబిల్ చదివి మీరు మీ భార్య జతలో సమాధానం పొందుకోండి. 성경 읽다가 가난이 해결하게 되기를 원합니다. మీరు బైబిల్ చదివి మీలో ఉండే దారిద్ర్యాన్ని మీరు తొలగించుకోండి. 성경 읽다가 속썩이는 자녀가 돌아오기를 주의 이름으로 축원합니다. మీరు బైబిల్ చదివి బైబిల్ ద్వారా మీ పిల్లలకి గొప్ప దీవెనలు దేవుడిస్తాడు. 여러분 이제 성경 공부입니다. 세 번째는 성경 공부하기. మనం మంచిగా బైబిల్ని నేర్చుకోవాలి. 잠언 2장 1절에서 6절 말씀을 우리 벤자민 목사님께서 읽으시겠습니다. సామెతలు 2వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు మనం చదువుకుందాం. 2장 1절부터 6절이야? 맞습니다. సామెతలు 2వ అధ్యాయం 1వ వచనం నుండి 6 వచనాలు మనం చదువుకుందాము. సామెతలు జ్ఞానోక్తిಗಳು ప్రొవర్బ్స్. నా కుమారుడా, నీవు నా మాటల సంగ్రహించి నా ఆజ్ఞలను యొద్ద దాచుకునే ఎడల జ్ఞానముకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన
సభ్యసించిన ఎడల తెలివి అయి హెచ్చిటి వలన వివేకమై మని చేసిన ఎడల వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల దావబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటు నుండే వచ్చును. ఆమేన్. 아멘. 내 아들아, 내가 만일 나의 말을 받으며 나의 계명을 내게 간직하며 내 길을 지혜에 기울이며 내 마음을 명철에 두며 지식을 불러 구하며 명철을 얻으려고 소리를 높이며 은을 구하는 것 같이 그것을 구하며 감추어진 보배를 찾는 것 같이 그것을 찾으면 여호와 경외하기를 깨달으며 하나님을 알게 되리니 대저 여호와는 지혜를 주시며 지식과 명철을 그 입에서 내심이라. 여러분 공부할 수 있기를 주의 이름으로 축원합니다. మీరు దేవుని వాక్యము ద్వారా మీరు వివేచనని పొందుకోండి. 이 시간이 지금 사실은 성경 공부하는 시간입니다. మనము బైబిల్ని మంచిగా నేర్చుకోవాలని నేను చెప్తున్నాను. 네 번째는 암송하기입니다. నాలుగవదిగా మనం దేవుని వాక్యాల్ని మెమరీ చేయాలి. 시편 119편 9절 11절에 청년이 무엇으로 그의 행실을 깨끗게 하리까 주의 말씀만 지킬 따름이니라. 내가 주께 범죄하지 아니하려 하여 주의 말씀을 내 마음에 두었나이다. 시편 119편 9절 11절 읽으시면 되겠습니다. కీర్తనలు 119వ కీర్తన 9వ వచనం మనకి ఇలా చెప్తుంది. ఏమంట? యవనస్తులు దేనితో తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. 아멘. 자, 청년이라 그랬습니다. 우리 오늘 목사님들 얘기해 보면은 제가 봤을 때 거의 한 40대가 제일 많은 것 같아요. 맞습니까? 우리 벤자민 목사님? 예, 예. 네, 40대 청년입니다. 유엔 저걸로 봤을 때에. 자, 먼저 이 40대에 해야 할 것이 뭐냐? 깨끗해야 된다. 깨끗해야 된다라는 것을 오늘 성경은 말씀해 주고 있어요. మనము యవనస్తులు ఇక్కడ చాలా మంది ఉన్నాము. యవనస్తులు 40 కింద ఉన్న 40 పైన ఒక యవనస్తులుగా మనం ఉంటాం కాబట్టి మనము శుద్ధిపరచుకోవాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. 예, 3, 40대에는 그 언행에 대하여서 이렇게 까딱하면은 실수할 수가 있습니다. మనము యవనస్తులుగా ఉన్నప్పుడు ఎన్నో పాపాల్లో పడిపోయి మనం దేవునితో నుండి దూరం అయిపోయి ఉంటాము. 오늘 본문의 행실을 깨끗게 하면은 주의 말씀을 지키는 데 있어서 주님께서 도와주신다 그랬습니다. ఎవరు తన నడతను శుద్ధిపరచుకుంటారో, ఎవరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పాటిస్తారో వాళ్ళు తమను తాము శుద్ధిపరచుకుంటారు. 내가 하나님 앞에서 범죄하지 아니하려서 주의 말씀을 내 마음에 두었다 그랬습니다. దేవుని వాక్యాల్ని నా హృదయంలో పెట్టుకొన్నాను అని ఆయన చెప్తున్నాడు. 말씀을 마음에 두지 않으면은 범죄할 수밖에 없습니다. దేవుని వాక్యాల్ని మన హృదయంలో పెట్టుకోకపోతే మన పాపాల్లో పడిపోతుంటాము. 우리 하나님의 말씀을 암송함으로 인해서 여러분 모두가 마음을 지킬 수 있기를 주의 이름으로 축원합니다. దేవుని వాక్యాల్ని మన హృదయంలో పెట్టుకోవాలి. దేవుని వాక్యానుసారంగా మనం నడవాలి. 암송은 그야말로 100% 우리가 말씀을 확 가지는 겁니다. దేవుని వాక్యాల్ని మనము 100% మనము మంచిగా చదివి దాని జ్ఞాపకంలో పెట్టుకోవాలి. 한센 한우 나병 한센 한우들은 이 눈부터 먼저 다칩니다. 한센 한우 문둥병 예. 문둥병이라 하죠. 이분들은 눈부터 먼저 시력을 잃게 됩니다. మనిషికి వయసు అయిపోయినప్పుడు ఆయనకి ఫస్ట్ కండ్లు కనిపించకుండా అయిపోతాయి. 그래서 목사님이 하나님의 말씀을 암기시킵니다. అందుకే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాల్ని మన హృదయంలో పెట్టుకోవాలి. 여러분, 우리가 머릿속에 다른 걸 잡아넣는 것이 아니라 하나님의 말씀으로 꽉 차 있으면은 모든 어려운 문제를 극복할 수가 있습니다. మన హృదయంలో మన తలలో వేరే ఏదో నింపుకునేది కాదు. దేవుని వాక్యాల్ని మనం నింపుకోవాలి. దేవుని వాక్యాలతో మన హృదయాన్ని మనసుని నింపుకున్నప్పుడు దేవుడు మన అన్ని అవసరతలు తీరుస్తాడు. 마지막으로 묵상하기입니다. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి.
여호수아 1장 8절을 제가 읽고 우리 잠비아 목사님께서 말씀을 읽어주시는데요. 이 율법책을 내 입에서 떠나지 말게 하며 주야로 그것을 묵상하여 그 안에 기록된 대로 다 지켜 행하라. 그리하면 내 길이 평탄하게 될 것이요 형통하리라. 읽어주시기 바랍니다. యోషువ 1వ అధ్యాయం 8వ వచనం మనకి ఇలా చెప్తుంది. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పింపకూడదు. దానిలో రాయబడిన వాటినంటిని ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దీవరాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదేవు. 우리가 입에서 항상 묵상해야 됩니다. 그러면은 우리는 승리하게 될 것입니다. ఇక్కడ ఏమని చెప్తుంది, నువ్వు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించాలి. ధ్యానించినప్పుడు నువ్వు వర్ధిల్లుతావు అని ఇక్కడ చెప్తుంది. 주야는 밤과 낮으로 이 하나님의 말씀을 묵상하고 기록한 대로 지켜 행하라고 말씀해주고 있습니다. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, దేవుని వాక్యాన్ని నువ్వు వెంబడించాలి, దేవుని వాక్యం అనుసారంగా నడుచుకోవాలి. 그러면은 우리의 길이 평탄하고 형통하다 그랬습니다. అప్పుడు నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. 우리 처음으로 돌아가는 것처럼 여러분들이 하나님께서 부하게 만들어 주신답니다. దేవుడు మన అన్ని అవసరతల్ని దేవుడు తీరుస్తాడు, ఆయన వాక్యాన్ని మనం మంచిగా ధ్యానం చేసేటప్పుడు. 우리가 모세 오경에 보면은 출애굽에서는 구원을 받고 레위기에서는 성화되고 민수기에서는 훈련받은 성도들이 이제 신명기에서 축복의 삶을 살아야 함을 예수님이 하나님께서 가르쳐 주고 있습니다. దేవుడు ఆది కాండములో మనిషిని రక్షించేది, నిర్గమ కాండములో దేవుడు మనిషిని లోకం నుండి బయటకు తీసుకొని వచ్చేది, 지도자 లేవియ 여러분들 కాండములో మనిషి పాపాలను క్షమించేది, తర్వాత అరణ్య కాండములో మనిషిని దేవుడు తన దేశానికి పరలోకానికి నడిపించేది. మళ్ళీ ఈ ద్వితీయోపదేశ కాండములో దేవుని ఆజ్ఞల్ని మనం ఎలా అనుసరించాలి అని అక్కడ రాయబడింది. 지도자 여러분들이 먼저 축복을 받아야 됩니다. దేవుని సేవకులైన మనము మొదటగా దీవించబడాలి. 그래서 성도들에게 많이 나눠주는 여러분 되시기를 주의 이름으로 축원합니다. అప్పుడు మనము ఆ వాక్యాలు మనం ఇతరులకి మంచిగా ప్రకటించేలాగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. 우리 벤자민 목사님도 많은 축복을 받으시고 그리고 벤자민 목사님에 소속돼 있는 우리 모든 목사님들이 다 형통할 수 있기를 주의 이름으로 축원합니다. బెంజమిన్ పాస్టర్ గారిని కూడా దేవుడు దీవించిన గాక, ఇక్కడ వచ్చిన మిమ్ముని కూడా దేవుడు దీవించిని, దేవుని వాక్యాలని మంచిగా చదివి దేవుని వాక్యాలని మన హృదయంలో పొందుకొని మనం ఒక మంచిగా వర్ధిల్లాలని మీ కొరకే నేను ప్రార్థన చేస్తాను. 자, 이제 제가 아멘. 마지막으로 결론으로 제가 말하면은 여러분들은 하나님의 영광을 위하여 이렇게 합니다. 자, 제가 이제 여러분들한테 말씀드리겠습니다. చివరిగా నేను ఒక మాట చెప్తాను, అప్పుడు దేవుని నామ మహిమ కోసకరమే అని మీరందరూ చెప్పాలి. 여러분은 목회하면서 하나님의 무엇을 위하여 మీరు ఏం దాని కొరకే పరిచర్య చేస్తున్నారు? దేవుని మహిమ 하나님의 కొరకై 영광을 위하여 우리 한국말로 한번 해보시기 바랍니다. 우리 한번 하나님의 영광을 위하여 కొరే భాషలో చెప్పండి ఆయన చెప్పినట్లు. 하나님의 영광을 위하여. 네, 시작. 하나님의 영광을 위하여. చెప్పండి అందరూ. 하나님의 영광을 위하여. 자, 그렇게 하는 거예요. 자, 제가 목회를 왜 하십니까? 하면은 하나님의 영광을 위하여 합니다. 목회를 왜 하십니까? నేను ఎందుకు పరిచర్య చేస్తున్నారంటే మళ్ళీ అడుగుతాను. అప్పుడు మీరు 하나님의 영광을 위하여 అని కొరియాలో చెప్పాలి. ఎందుకు మీరు పరిచర్య చేస్తున్నారో? 하나님의 영광을 위하여. 네, 아주 잘하셨어요. 자, 여러분 모두가 다 하나님의 영광을 위하여서 목회에 승리할 수 있기를 주의 이름으로 축원합니다. దేవుని నామ మహిమ కొరకై మీరందరూ పరిచర్య చేయండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. 기도하겠습니다. 하나님 ప్రార్థన 아버지 చేద్దాం. 감사를 드립니다. ప్రేమైన ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. 인코 신학교를 세워주심을 감사합니다. ఇంకో బైబిల్ కాలేజీని మీరు మంచిగా నడిపిస్తున్నారు కాబట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
유명한 목사님들을 80명 이상에 배출할 수 있고 축복하심을 감사합니다. ప్రభా ఇక్కడ ప్రతి ఒక్క పాలు పొందుకున్న ప్రతి ఒక్క పాస్టర్ గారిని మీరు దీవించండి. 인권신학교에 물질적인 축복도 부어 주시옵소서. ప్రభా ఇంకా బైబిల్ కాలేజీలో ఎవరెవరు పాలు పొందుకున్నారో వాళ్ళ అవసరతలు మీరు తీర్చండి. 인권신학교에 소속되어 있는 우리 모든 목회자들이 교회가 부흥되게 하여 주시옵소서. ఇంకా బైబిల్ కాలేజీలో ఎవరెవరు పాలు పొందుకుంటున్నారో వాళ్ళ పరిచర్యల్ని వాళ్ళ సంఘాలని మీరు దీవించి ఆస్వాదించండి. 인권신학교에 우리 목회자들이 가정이 행복하게 하여 주시옵소서. ఇంకా బైబిల్ కాలేజీలో ఉండే వీళ్ళ కుటుంబాలు ప్రభా సంతోషంగా ఉండేలాగా వీళ్ళ కుటుంబాలని దీవించండి. 인권신학교에 소속되어 있는 목사님의 자녀들이 잘 자라나게 하여 주옵소서. ఇంకో బైబిల్ కాలేజీలో పాలు పొందుకున్న పాస్టర్స్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లల్ని ప్రభా మీరు వర్ధిల్లం చేయండి. 인권신학교에 소속되어 있는 우리 목회자들이 정말로 하고자 하는 모든 것을 다 하고 싶어하는 거기에 주님이 개입하여 주시옵소서. ఇంకా బైబిల్ కాలేజీలో పాలు పొందుకుంటున్న ప్రతి ఒక్కరు ఇష్టార్థాలను మీరు నెరవేర్చి వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ఆ పనులకి మీరు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. 이 시간 이후에 현재보다 축복받는 우리 목회자들이 되게 하여 주시옵소서. ఈ సమయంలో ప్రభా ప్రతి ఒక్కొక్కరు ప్రభా మీ యొక్క దీవెనలు పొందుకునేలాగా సహాయం చేయండి. 사명을 끝까지 붙잡는 우리 인권신학교 목사님들이 되게 하여 주옵소서. ప్రభా చివరి వరకు మంచిగా పాలు పొందుకొని నీ వాక్యాన్ని నేర్చుకొని ఒక మంచి సేవకులుగా ఇంకా బైబిల్ కాలేజీలో పాలు పొందుకున్న ప్రతి ఒక్క సేవకులు మీరు దీవించి ఆస్వాదించండి. 목회하면서 행복해서 막 너무나도 행복해가지고 감동받아 정말로 하나님 앞에 감사가 넘치는 우리 목회자들이 되게 하여 주옵소서. ప్రభా నీ పరిచర్య చేస్తూ అయ్యా మీకు కృతజ్ఞతగా ప్రభా ఉంటూ ఎంతో మందికి నిస్వార్థ ప్రకటించినట్లు గొప్పగా మీరు వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాము. 우리 목사님들에게 건강 주시는 하나님께 감사드리고 예수님 이름으로 기도드립니다. పాస్టర్లకి మీరు మంచి ఆరోగ్యం ఇస్తారని మీరు నమ్ముతూ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 감사합니다. 감사합니다 목사님. 네, 감사합니다. మనం అలాగనే కొన్ని కార్యాల కొరకే ప్రార్థన చేసి మనం ఈ రోజు మీటింగ్ ని మనం ముగిస్తాము. మీలో ఎవరికైనా విశేషమైన ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే చెప్తే ఈ రోజు దైవ సేవకులైన మనం అందరూ ప్రార్థన చేద్దాం. 하은혜 선교사님도 들어오셨어요. 네, 성교사님 안녕하세요. 네, 벤자민 목사님 안녕하세요. 잘 계셨어요? 반갑습니다. 오랜만입니다. 네, 오랜만입니다. 다음에 뵐게요. 감사합니다. 네, 감사합니다. 네, 이제 기도해 하시면 되겠습니다. 네, 우리 기도 제목을 나누면서 잠깐 기도합니다. 네. ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా? సార్ అవును పాస్టర్. చెప్పండి అన్నాస్ బాబు. అదే సార్, బాబుకి టైఫాయిడ్ వచ్చి ప్లేట్లెట్స్ తగ్గి ఒక వారం పైబడి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయినాము. దాని 30-40 రోజులు పైబడి ఉంటుంది అంటున్నారు. బాబు పూర్తిగా రికవర్ అయ్యేటట్టు ప్రార్థన చేయండి సార్. బాబు పేరు శాలేం. వాళ్ళ బాబు పేరు శాలేం అని. వాళ్ళకి టైఫాయిడ్ జ్వరం వలన వైట్ ప్లేట్లెట్స్ తగ్గి ఇప్పుడు డిశ్చార్జ్ అయినారు. కానీ ఇంకా 1 మంత్ పడుతుంది రికవర్ అయ్యేదని చెప్పారు. కాబట్టి దేవుడు వాళ్ళ అబ్బాయికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మంచిగా వైట్ ప్లేట్స్ అన్ని రికవర్ కావాలని మన అన్నస్ బాబు వాళ్ళ అబ్బాయి శాలేం కొరకే అందరూ ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? స్తోత్రమయ్యా అన్నాస్ బాబు వాళ్ళ అబ్బాయి ప్రభా శాలేం కై ప్రార్థన చేస్తున్నాము. అబ్బాయికి అయ్యా వైట్ ప్లేట్స్ తక్కువ ప్రభా ఇప్పుడు ఒక 4 రోజులు అయ్యా రెస్ట్ తీసుకోవాలని చెప్తున్నారు. వాళ్ళ అబ్బాయికి మీరు సహాయం చేయండి. వాళ్ళ అబ్బాయికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. వాళ్ళ అబ్బాయి ప్రభా మంచిగా అయ్యా రికవరీ పొందుకునేలాగా మీరు సహాయం చేయండి అయ్యా. యెహోవా రాఫా అయినారు, ఆరోగ్యదాయకులయ్యా. మీరు ఆరోగ్యం ఇచ్చే దేవుడు మీరు అయినారు కాబట్టి ప్రభా అయ్యా వాళ్ళ అబ్బాయిని యేసు
యేసుక్రీస్తు నామములో అయ్యా మీరు దీవించి ఆశీర్వదించి భవిష్యత్తుకు మీరు వాళ్ళు నడిపించాలని మేము ప్రార్థిస్తున్నాము. అయ్యా మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క కృప ప్రభా అన్న వాళ్ళ అబ్బాయి శలం పైన దిగిరాని ప్రభా అబ్బా శలంకి ఒక గొప్ప ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. అబ్బా శలం ప్రభా సంపూర్ణంగా రికవరీ పొందుకునేలాగా మీరు సహాయం చేయండి అయ్యా. అయ్యా శలానికి మంచి ఆరోగ్యం ఇచ్చి అయ్యా మీరు నడిపించండి ప్రభా. అయ్యా యేసుక్రీస్తు నామములో ప్రభా వాళ్ళ అబ్బాయికి మీరు సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. అయ్యా వాళ్ళ అబ్బాయిని ప్రభా మంచిగా మీరు ప్రభా మీ హస్తంతో మీరు ముట్టి మీరు స్వస్థపరిచి నడిపించాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ వేరే ಸಿಸ್ಟರ್ ಹೇಳಿ. ಪಾಸ್ಟರ್ ನಾನು ಪರಿಚರ್ಯೆಗೆ ಹೋಗೋ ಹತ್ರ ಒಬ್ರಿಗೆ ಸುಗುಣ ಅಮ್ಮ ಅಂತ ನಮ್ ರಿಲೇಟೆಡ್ ಅವರು ಅವರಿಗೆ ಹೊಟ್ಟೆ ಭಾಗದಿಂದ ಕೆಳಗಡೆಗೆ ಪೂರ್ತಿ ಕಲ್ಲು ತರ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಕಾಲುಗಳೆಲ್ಲ. ಮಲಗಿದ ಹತ್ರನೇ ಇದಾರೆ ಪಾಸ್ಟರ್. ನನ್ಗದ್ ಮಾಟ ಮಂತ್ರದ ಶೋಧನೆ ಅಂತ ಅರ್ಥ ಆಯ್ತು. ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬಂದಿದ್ದೀನಿ, ನೀವೆಲ್ಲಾರು ಪ್ರಾರ್ಥಿಸ್ಬೇಕು ಅಂತ ಪ್ರಾರ್ಥಿಸಿ. సువర్ణ శిస్తు పరిచర్య చేసే ఒక స్థలంలో ఒకరికి కడుపుకిన కింద రాయిలాగా అయిపోయిందంట గట్టిగా వాళ్ళ కడుపు. అది ಅಲ್ಲ మోస్ట్లీ ఎవరో ಪಾಸ್ಟರ್, మాట ಎರಡು ಕಾಲುಗಳು ಪಾಸ್ಟರ್, ಹೊಟ್ಟೆ ಕೆಳಭಾಗದಲ್ಲಿ ಪೂರ್ತಿ ಎರಡು ಕಾಲುಗಳು ಪಾದದ ತನಕ ಕಲ್ಲುಗಳಂತೆ ಇದೆ, ಊತ ಆಗಿದೆ కడుపుతో ಪಾಸ್ಟರ್. నుండి కాలు వరకు అలా గట్టిగా అయిపోయినవి. అది ఎవరో మాట మందం చేసినారేమో అనిపిస్తుంది. దాని కొరకే మీరు ఒక నిమిషం ప్రార్థన చేయండి. వాళ్ళ ఒక మాట మంత్రము దేవుడు దాన్ని తీసేసి సిస్టర్ కూడా ప్రార్థన చేసి వచ్చినారు. ఇప్పుడు వాళ్ళ కొరకే మనము సుగుణ అనే సిస్టర్ ప్రార్థన చేద్దాం. దేవుడు వాళ్ళకి ఉండే ఆ జబ్బుని దేవుడు సంపూర్ణంగా తీసేయను కానీ అందరూ మైక్ లాంచ్ చేసి ఒక నిమిషం ప్రార్థన చేద్దామా? ಸ್ತೋತ್ರ ಅಯ್ಯ, ಸ್ತೋತ್ರ ಯೇಸುವಿಯ ಸುಗುಣ ಅಮ್ಮನಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೀವಿ ಕರ್ತನೇ ಯೇಸುವೆ. ಅಪ್ಪ ಮಗಳು అయ్యా స్తోత్రం అయ్యా యేసుక్రీస్తు నామములో అయ్యా సుగుణ సిస్టర్కి ప్రార్థన చేస్తున్నాము. అయ్యా సుగుణ సిస్టర్కి ఏమైంది ప్రభా? అయ్యా కడుపు నుండి కింద కాలు వరకు ప్రభా వాళ్ళకి గట్టిగా అయిపోయింది ప్రభా. యేసుక్రీస్తు నామములో ఏదైనా మాట మంత్ర ప్రభావాలు ఉంటే ప్రభా అన్ని యేసుక్రీస్తు నామములో ప్రభా అయ్యా సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి. ఆ సిస్టర్ మీరు ముట్టండి. ఆ సిస్టర్ కి మీరు మంచి ఆరోగ్యం ఇచ్చి అయ్యా ఆ సిస్టర్ మీరు మంచిగా నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అయ్యా మీ రక్తంతో ప్రభా వాళ్ళ కాళ్ళని అయ్యా వాళ్ళ కడుపుని యేసుక్రీస్తు రక్తంతో కడగాలని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీ రక్తంతో ప్రభా కడగండి. రక్తంతో ప్రభా సుగుణ సిస్టర్ని కడిగి సుగుణ సిస్టర్కి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. సంపూర్ణమైన ఆరోగ్యం ఇప్పుడే సుగుణ సిస్టర్కి ఇవ్వని కాక. అయ్యా సుగుణ సిస్టర్కి ఒక పెద్ద విడుదల యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ప్రభా ఆ సిస్టర్ కడుపుని యేసుక్రీస్తు నామములో స్వస్థపరచబడిన కాక. అయ్యా మీ గాయమైన సిస్టర్ కాళ్ళ పైన మీరు పెట్టి సంపూర్ణంగా మీరు స్వస్థపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. అయ్యా విడుదల అయ్యా సంపూర్ణ స్వస్థత మీరు కలుగచేయాలని అయ్యా సుగుణ సిస్టర్ అయ్యా సుగుణ సిస్టర్ కి మీరు మంచి ఆరోగ్యం ఇస్తారని నమ్ముతున్నాం. సుగుణ సిస్టర్ని ఆశీర్వదించయ్యా మీరు నడిపించాలని ప్రార్థన ఆశీర్వదించండి. చెల్లిస్తున్నాను ప్రభా. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్, ಎಲ್ಲರಿಗೂ థ్యాంక్స్ పాస్టర్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. రెబేకా చెప్పండి. 6 సంవత్సరాల నుంచి ఒక 4 అధికారుల ద్వారా చాలా కష్టపడుతున్నాను. దానివల్ల నాకు అనారోగ్యం కూడా వచ్చేసింది. అయితే హైదరాబాద్ హైకోర్టు లాయర్గా పనిచేస్తున్న అన్న ఇప్పుడు వాళ్ళ మీదకి నోటీసులు పంపిస్తున్నారు. 45 లక్షలు లాస్ సార్ నేను. అయితే మానసికంగా ఎవరికి చెప్పుకోలేదు, అన్నకు కూడా చెప్పలేదు. 6 ఏళ్లుగా భరించాను కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ అయిపోయారు. అన్న ఇప్పుడు నోటీసుల ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ట్రై చేయండి. ఇంకొక అన్న రియల్ ఎస్టేట్గా వర్క్ చేస్తున్నాడు కానీ బిజినెస్ కొనసాగడం లేదు. ఈ 2 అంశాలను బట్టి ఆర్థికంగా బలపడుతూ పరిచర్లో కూడా వెనకపడ్డాను. నాకు ఒక 250 మంది అనాథ పిల్లలు ఉన్నారు.
ఒక 25 మంది వరకు వృద్ధులు ఉన్నారు. వాళ్ళకి కూడా సేవ చేయలేనంత పరిస్థితిలో వెళ్ళిపోయాను నేను. వెలుగు డిపార్ట్మెంట్లో ఒక చిన్న జాబు. అయితే వాళ్ళకి నేను అమౌంట్ తీసిలేదనేసి కోపంతో 6 సంవత్సరాలు నన్ను బాగా హింస పెట్టారు వాళ్ళు. ఓర్చుకున్నంత వరకు ఓర్చుకున్నాను. ఎప్పుడైతే హెల్త్ బాగాలేకుండా వచ్చి నేను కోమా స్టేజ్‌లోకి వెళ్ళానో, ఇంకా అన్నోళ్ళు ఏమైందని ఇంకా గట్టిగా అడగడం ప్రారంభించారు. ఇంకా 45 లక్షలు అప్పును గురించి, ఇంకా ఈ నలుగురు అధికారులు పెడుతున్న చిత్రహింసల గురించి వాళ్ళతో తెలియపరచుకోవడం జరిగింది హాస్పిటల్‌లో. వెంటనే అన్న ఇంతంతా చెప్పాలి కదా అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా దేవాది దేవుడు న్యాయం చేయాలి. మరలా నా పరిచర్య 6 సంవత్సరాల క్రితం ఏ విధంగా అనాథ బిడ్డలకు వాళ్ళకి సహాయం అందిందో అలాగ దేవుడు నన్ను వాడుకోవాలి. అందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. థ్యాంక్ యూ. రెబెకా సిస్టర్ గారికి ప్రార్థన చేద్దాము. వాళ్ళకి ఒక నలుగురు అధికారుల నుండి చాలా హింస వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళకి దాని వలన వాళ్ళు చాలా కృంగిపోయారని చెప్తున్నారు. సో వాళ్ళకి దేవుడు బలపరిచి మళ్ళీ అనాథ పిల్లలకి సహాయం చేసేలాగా దేవుడు వాళ్ళని వాడుకోవాలని, వాళ్ళకి ఎవరు హింస పెట్టారో వాళ్ళ వలన ఈ మందికి ఒక హింస కలుపుకున్నట్లు వాళ్ళ ద్వారా సిస్టర్కి ఏమి ఒక పరిహారం కావాలని అది దేవుడు ఇచ్చేలాగా మనమందరూ ఒక నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ మైక్ ఆన్ చేసే రెబెకా సిస్టర్ కొరకు. స్తోత్రప్పా యేసయ్యా, యేసయ్యా స్తోత్ర స్తోత్రం అయ్యా, స్తోత్ర స్తోత్రం స్తోత్ర అయ్యా, స్తోత్ర యేసుక్రీస్తు అప్పా నామములో రెబెకా ప్రభా ఈ రెబెకా సిస్టర్ సహోదరురాకి ప్రార్థన ప్రార్థిస్తుంది చేస్తున్నాము. స్వామి సిస్టర్కి తండ్రి ప్రభా ఈ కొట్లో యేసు ప్రభా ఏమి ప్రభా ఒక నాశనమే స్వామి కష్టం తండ్రి సహోదరికి 4 అధికారులు నలుగురు అధికారుల ఈ నుండి ఏం పెట్టుబడి ప్రభా సిస్టర్కి దేవా ప్రభా మీ అవురు కార్యాన్ని మాట్లాడొద్దని స్వామి వారు వెక్కిరించబడి సిస్టర్కి మంచి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి ప్రభా కార్యాలు ఆశ్చర్య కార్యాలు అయ్యా సహాయం చేసేలాగా ప్రభా అయ్యా యేసయ్యా వాళ్ళకి అయ్యా సహాయం చేసేలాగా సిస్టర్కి ఇంకా మరొకసారి గొప్పగా మీరు వాళ్ళు వాడుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాము. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆ సిస్టర్కి మంచి విడుదల ఆశ్చర్యకరుడా మంచిగా ప్రభా అద్భుతమైన రీతిగా నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. యేసుక్రీస్తు నామములో అయ్యా నడిపించండి. ఆశీర్వాదం ఇవ్వండి. ఆ సిస్టర్కి యేసుక్రీస్తు నామములో అయ్యా మీరు సహాయం చేసి నడిపించాలని ప్రభా అన్ని హింసల్ని యేసుక్రీస్తు నామములో అయ్యా అయ్యా వాళ్ళని మంచిగా ప్రభా మీరు ఆశీర్వదించాలని మేము ప్రార్థన చేస్తున్నాము. అయ్యా వాళ్ళకి మానసిక మనసుకి ఆరోగ్యం ఇచ్చి సమాధానం ఇచ్చి మళ్ళీ ప్రభా కోమాకి వెళ్ళిపోకున్నట్లు అయ్యా వాళ్ళని ఆశీర్వదించి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాము. ఆశీర్వదించిన దానికి మీకు వందనాలు. వాళ్ళకి మీరు చేసే న్యాయం కొరకే వందనాలు చేస్తున్నాము. ప్రభా అయిన యేసుక్రీస్తు నామములో ప్రభా ఇచ్చిన దాని కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా మీరు ప్రభా ముట్టిన దానికై మీ అపారమైన నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ದೂರಕ್ಕೂ ಸಮೀಪಕ್ಕೂ ದೇವರು ನೀವೇ ಆಗಿದ್ದೀರಲ್ಲ ಇಬ್ಬರು ಮೂವರು ಕೂಡಿ ಪ್ರಾರ್ಥಿಸುವುದಕ್ಕೆ ಉತ್ತರ ಕೊಡುವ ನನ್ನ ಒಡೆಯನ್ನು ನೀವು ಅಪ್ಪ ಸಹೋದರ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಸ್ತೋತ್ರ. ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ತಂದೆ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿಕೆಲ್ಲ ಹೊಂದಿದ್ದೇವೆ. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರ ಸಹಾಯದೊಂದಿಗೆ ಜೀವ ಸ್ವರೂಪನಾದ ಸಾರ್ವಭೌಮನಾದ ನನ್ನ ತಂದೆ ಬಳಿಯಿಂದ ಥ್ಯಾಂಕ್ ಯು ಮೈ ಲಾರ್ಡ್ ಜೀಸಸ್. స్తోత్రం స్తోత్రం. వేరే ఎవరిదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా? సార్ కరకముక్కలో మందిరం కట్టబడుతుంది సార్. ముందు ఇంకా మిగిలిన పనుల కొరకు ప్రార్థించండి సార్. మన రుద్రానికి కొరకే ప్రార్థన చేద్దాము. వాళ్ళు మందిరం కట్టుతున్నారు. దేవుడు వాళ్ళ మందిరానికి కావాల్సిన సహాయాన్ని అందించాలి. ఎందుకంటే దేవుని సహాయం లేకుండా ఏ పని కూడా పూర్తి కాదు కాబట్టి దేవుడు వాళ్ళు మందిరానికి సహాయం చేసి ఆ మందిరం పనిని పూర్తి చేయాలని మనం అందరూ కళ్ళు మూసుకొని మన రుద్రాన్న సంఘం కొరకు ప్రార్థన చేద్దామా? యేసయ్యా స్తోత్రం అయ్యా. రుద్రాన్న సంఘానికి ప్రార్థన చేస్తున్న సంఘాన్ని మీరు దీవించండి. ఆ సంఘం పని ప్రభా అర్థానికి ఆగిపోకున్నట్లు ఆయా సంఘం పని ఒక సుందరమైన అందమైన మందిరాన్ని నిర్మించి అయ్యా అక్కడ ప్రభా మేము ఆరాధించేలాగా మేము కనపరిచేలాగా గొప్ప దిక్కులని మీరు వాళ్ళకి ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. అయ్యా మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క కృప, మీ యొక్క ఆశీర్వాదాన్ని అయ్యా యేసుక్రీస్తు నామములో
కూడా ప్రభా ఇవ్వండి. అయ్యా యేసుక్రీస్తు నామములో ప్రభా అయ్యా వాళ్ళని మంచిగా దీవించి ఆస్వాదించి నడిపించాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రభా వాళ్ళ సంఘానికి కావాల్సిన అవసరాలు మీరు తీర్చండి. వాళ్ళ సంఘ పనులు ప్రభా అర్థానికి ఆగిపోకుండా వాళ్ళకి కావాల్సిన అవసరాలు మీరు తీర్చండి. వాళ్ళకి కావాల్సిన డబ్బు సహాయాన్ని మీరు అందించండి. ఆ పని ప్రభా పూర్తి అయ్యేలాగా మీరు సహాయం చేయండి. అయ్యా మీ సహాయం లేకుండా ప్రభా ఆ పని పూర్తి కాదు. అయ్యా మీ సహాయం లేకుండా ఆ పని పూర్తి కాదు కాబట్టి వాళ్ళకి ప్రభా మంచిగా మీరు సహాయం చేసి నడిపించాలని ఆశీర్వదించండి, నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రభుత్వాన్ని మీరు దీవించి స్తోత్రం చెప్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం స్తోత్రం. ఏదైనా ఉందా? ಪಾಸ್ಟರ್ ಬ್ರದರ್, ಇನ್ನೊಂದ್ ಪ್ರೇಯರ್ ರಿಕ್ವೆಸ್ಟ್ ಇದೆ ನಮ್ಗೆ. ಇಲ್ಲಿ ಚರ್ಚ್ ಇಲ್ಲ ಪಾಸ್ಟರ್ ಬ್ರದರ್. ನನ್ಗೆ ಮತ್ತೆ ಆತ್ಮಗಳು ಉಳಿತಾ ಇಲ್ಲ. ಸುವಾರ್ಥ ಸೇವೆ ಎಲ್ಲ ಮಾಡ್ತಿದೀವಿ. ದೇವ್ರು ಇವಾಗ ಯಾವ್ದು ಅಡ್ಡಿ ಆತಂಕ ಇಲ್ದೆ ಮಾಡಿದ್ದಾರೆ. ದೇವ್ರಿಗೆ ಸ್ತೋತ್ರ. ನನ್ಗೆ ಸಭೆಗಾಗಿ ಮತ್ತೆ ನಮ್ಮ ಗ್ರಾಮದ ಪ್ರಜೆಗಳು ತುಂಬಾ ಕುಡಿತದಲ್ಲಿದ್ದಾರೆ. ಅವ್ರು ಎಲ್ಲ ಕುಡಿತ ಬಿಟ್ಟು ದೇವರ ಕಡೆ ರಕ್ಷಿಸಲ್ಪಡ್ಲಿಕ್ಕೆ, ಮಾನಸಾಂತರ ಆಗ್ಲಿಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ಬೇಕಿತ್ತು ಪಾಸ್ಟರ್. వాళ్ళు సువర్ణ సిస్టర్ గారు పరిచర్య చేస్తున్నారు. అక్కడ సంఘం లేదంటే సంఘం లేదు కాబట్టి చాలా మంది వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో చాలా మంది తాగుబోతులుగా మారిపోతున్నారు కాబట్టి సో వాళ్ళు సంఘం చేసే స్థలం, వాళ్ళు ఎక్కడ సంఘం నడిపిస్తారో అక్కడ అయినంత త్వరగా ఒక ఆలయాన్ని దేవుడు నిర్మించాలని, వాళ్ళ సంఘానికి దేవుడు సహాయం చేయాలని మనమందరూ సువర్ణ సిస్టర్ గారికి ఒకసారి ప్రార్థన చేద్దామా? యేసయ్యా స్తోత్రం అయ్యా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము. అయ్యా వాళ్ళు పరిచర్య చేస్తున్న స్థలంలో ప్రభా సంఘమునయ్యా మీరు కట్టాలి. చర్చిని మీరు కట్టి ప్రభా అక్కడ వాళ్ళు మంచిగా ప్రభా పరిచర్య చేసేలాగా మీరు సహాయం చేయండి. వాళ్ళు ఏ ఏరియాలో పరిచర్య చేస్తున్నారు ఆ ఏరియాలో ప్రభా ఎవరెవరు తాగుబోతులు ఉన్నారో వాళ్ళందరూ ప్రభా యేసుక్రీస్తు నామములో మారు మనసు పొందుకొని అయ్యా ప్రభా వాళ్ళందరికీ దేవుని రక్షణ పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నాము. అయ్యా యేసుక్రీస్తు నామములో ప్రభా నడిపించండి. అయ్యా వాళ్ళు మంచిగా ప్రభా సాక్షిలాగా మీరు చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రభా వాళ్ళని మీరు ఆత్మను గ్రామమంతా ಜ್ಞಾನ ವಿವೇಕದಿಂದ ಮಗನನ್ನು ಗಂಡನನ್ನು ತುಂಬಿಸು. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿ ಬೇಡಿದ್ದೆಲ್ಲ ಹೊಂದಿದ್ದೇವೆ. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರ ಸಹಾಯದೊಂದಿಗೆ ಪರಲೋಕ ತಂದೆಯ ಥ್ಯಾಂಕ್ ಯು ಪಾಸ್ಟರ್ ಬ್ರದರ್. ಎಲ್ಲರಿಗೂ ಥ್ಯಾಂಕ್ಸ್ ಪಾಸ್ಟರ್ಸ್. వేరే విధంగా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా? లేకపోతే చివరిగా మనం ఒక ప్రార్థన చేసి ఒక ప్రార్థన నిన్నటి నుంచి మామూ పాస్టర్ గారు 40 days ఫాస్టింగ్ ప్రేయర్లు అన్నారు సార్. చేయండి. మన ప్రకాష్ బాబు పాస్టర్ గారికి చివరిగా ప్రార్థన చేద్దాం. వాళ్ళు ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఇది 7వ సంవత్సరము. నిన్న ఉపవాసం ప్రేయర్కి వాళ్ళు పోయినారు. 40 రోజులు వాళ్ళు ఇంకా ఎవరు కండ్లకి కనిపించరు. 40 రోజులు వాళ్ళు ప్రార్థన చేసి బయటకు వచ్చేటప్పుడు దేవుడు మహిమకరమైన కార్యాలను జరిపించాలని, ఆ ఉపవాస ప్రార్థనలో దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి సహాయం చేయాలని మన డేవిడ్ పాస్టర్ గారు, దుర్బలాపుర డేవిడ్ అయ్య గారు వాళ్ళ కొరకు ఒక ప్రార్థన చేస్తారు. ನಮಸ್ಕಾರ ಅಪ್ಪನ ತಂದೆ ಆ ದೇವರ ಕಪ್ಪ ನಮ್ಮ ದೇವರ ಸ್ತೋತ್ರಪ್ಪ. ಇವರು ಕೂಡ ವಕೀಲರು ಹಾಗೂ ದೇವರೇ ಪ್ರಾರ್ಥನೆ ಸೂಚಿಸೋ ಥ್ಯಾಂಕ್ ಯು ದೇವರೇ. ಅಪ್ಪ ನನ್ನ ದಾಸು ಸ್ವಪ್ಪ ಈ ಅಪ್ಪ ತಂದೆಗಳು ನಿನ್ನ ನಾಮದರಪ್ಪ ದೇವರ ಕಾಲ ದೇವರೇ ಅಪ್ಪ ರೊಟ್ಟಿಗಿದ್ದು ದೇವ ನಿನ್ನ ಅಪ್ಪ ರೊಟ್ಟಿಲೆ ಮಾಡೋ ಸ್ವಾಮಿ ಥ್ಯಾಂಕ್ ಯು. ಅದ್ಭುತ ಮಾಡು ಅಪ್ಪ ರೊಟ್ಟಿಗಳ ಕಾಲ ರೊಟ್ಟಿಗಿದ್ದು ದೇವರು ಸಹ ಮಾಡುವ ಸಭೆ ಸೇವೆ ನಾಸ್ಕೊಂಡು ಆಶ್ವಾಸ ನಮ್ಮ ತಂದೆ ಅಪ್ಪ ಅದ್ಭುತ ಮಾಡು ಮಹಾಮಂತ್ರ ಎಲ್ಲ ನಸ್ಕೊಂಡು ಇದ್ದೇವೆ. ಅಪಾಶ್ರ ಮಾಡು ಮಹಾಮಂತ್ರ ಪ್ರತಾಪನ ಕಾರ್ಯ ಮಾಡ್ಬೇಕಾಗಿ ನಡೆಸ್ಕೊಳ್ಬೇಕಾಗಿ ಅದ್ಭುತ ಮಾಡ್ಬೇಕಾಗಿ 40 ದಿನ ಸ್ವಾಮಿ ಅಪ್ಪ ಅವರು ಒಂದು ಎಲ್ಲೋ ದೇವಾಲಯದಲ್ಲಿ ಇರಲು ಹೋಗಿರುವವರನ್ನು ವಿಶೇಷವಾಗಿ ಆಶೀರ್ವದಿಸು ಸ್ವಾಮಿ. ನಿನ್ನ ಅಭಿಷೇಕದಿಂದ ತುಂಬಿಸು ಕರ್ತನೆ.
ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ತಂದೆ ಬೇಡುತ್ತಿದ್ದೇವೆ ಸ್ವರೂಪನಾದ ತಂದೆ ಆಮೇನ್ ಆಮೇನ್ ಆಮೇನ್. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ. ఈ రోజు కూడా పాలు పొందుకున్న మీకు అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యలు, మీ కుటుంబాలను దీవించిన గాక. నెక్స్ట్ మంగళవారం మనం కలుసుకుందాం. అంతవరకు క్షేమంగా ఉండండి. ఇంకా ఎవరెవరు నాస్టా చేయలేదో మంచిగా వెళ్ళి మంచిగా భోజనం చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ఆమేన్. Praise the Lord. థ్యాంక్ యూ సార్ పాస్టర్ ప్రార్థన చేసినందుకు. ನಿಮ್ಮ Praise Lord, ಸೇವೆಯನ್ನು sir. ದೇವರು Praise Lord, sir. ವಿಶೇಷವಾಗಿ అందరికీ ప్రైజ్ లార్డ్ సార్. Praise Praise the the Lord. Lord. Praise Lord, sir. Thank బెంజమిన్ you, సార్ sir. ప్రైజ్ లార్డ్ సార్. అందరికీ వందనాలు. వందనాలు సార్. ప్రైజ్ లార్డ్ సార్. బెంజమిన్ సార్. Praise the Lord అయ్యా. Praise the Lord. వందనాలు సార్, బెంజమిన్ సార్, వందనాలు సార్. 목사님 감사합니다. 끝내겠습니다. ప్రైజ్ లార్డ్.